నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ బోధిస్తున్నారనే ఆరోపణలతో హిందూ సంఘాలు నిరసన దిగాయి. పెర్కిట్ నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఏసీపీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు ఈ ఘటనపై స్పందిస్తూ హైదరాబాద్ నుంచి ఆర్మూర్ బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని బిక్నూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ బోధిస్తున్నారనే ఆరోపణలతో హిందూ సంఘాల నిరసన దిగాయి. పెర్కిట్ నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఏసీపీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆర్మూరు ఎమ్మెల్యే బీజేపీ పైడి రాకేష్ రెడ్డి మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఓకే అండి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్తత పరిస్థితులు ఎందుకు చోటు చేసుకున్నాయి, కారణాలు ఏంటి, దీనిపై మీరు ఏమంటారు? దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉన్నదండి. ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్లో హిందూ ముస్లింస్ కలిసి ఉండే ప్రశాంతంగా కలిసి ఉన్న ఆర్మూరు ప్రాంతంలో ఈ ఎంఐఎం వాళ్ళొచ్చి ఇక్కడ లేనిపోని రెండు హిందువుల ముస్లింల మధ్యన లేనిపోని వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. ఎక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన ఒక చిన్న సంఘటన తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసి మత కల్లోలాలు పెట్టాలనే కుట్రలో దీంట్లో అధికార పార్టీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కలిగి ఒక కుట్ర చేస్తున్నాయి ప్రశాంతంగా. రెండోది ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన మత మార్పిడి చేస్తారు వాళ్ళే. చిన్న పిల్లలకు నమాజులు నేర్పుడు, ఖురాన్లు నేర్పుడు అది అవసరమా అండి? మేము వెళ్ళి ఎక్కడ మదరసాలల్లా, ఉర్దూ మీడియం స్కూళ్ళల్లా, మసీదులల్లా మేమేం హనుమాన్ చాలీసాలు, మేమేం గాయత్రి మంత్రాలు చదవట్లేదు కదా, మా సత్యనారాయణ వ్రతాలు చేయట్లేదు కదా అక్కడ. ఓకే, ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు పాఠశాలలో ఉర్దూ బోధించడానికి సహకరిస్తుంది ఎవరు? అంటే తల్లిదండ్రుల తరపు నుంచా, లేకపోతే ఉపాధ్యాయుల తరపు నుంచి అనుకోవాలా, లేకపోతే హిందూ సంఘాల తరపు నుంచి అనుకోవాలా? తల్లిదండ్రులు వచ్చిండ్రు. అక్కడ ఎవరైతే ఒక బీజేపీ నాయకుడు ఉన్నాడో ఒక నాయకుడి దగ్గరికి వచ్చి, ఎందుకంటే వేరే పార్టీల వాళ్ళ దగ్గరికి వస్తే పట్టించుకోలేదు. ఈ సెక్యులర్ పార్టీల దగ్గరికి వెళ్తే మా పిల్లలకు నమాజ్ నేర్పుతున్నారు, మా పిల్లలకు ఉర్దూ మీడియం నేర్పుతున్నారు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రకంగా మా పిల్లల్ని అట్లా చేస్తుందంటే అప్పుడు పోలీసులను తీసుకుని వెళ్ళారు. అక్కడ డైరెక్ట్ వెళ్ళలేదు. ఒకవేళ డైరెక్ట్ వెళ్ళాలంటే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మన పిప్పిలో కదా పెట్రోల్ బస్ తగలబెట్టినట్టు హిందువులని కానిస్టేబుల్ ప్రమోదుని కడుపుల కత్తులతో ఓడిచినట్టు వాళ్ళు ఓడిచారు. మేము పొడలేదు. మేము చట్టాన్ని గౌరవిస్తాము, పోలీస్ వ్యవస్థను గౌరవిస్తాము, లా అండ్ ఆర్డర్ ప్రకారం దేశంలో ఉంటాం కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మేము పోవాలనుకుంటే పిప్పిర్లా ఎవరైతే 35 లీటర్ల క్యాన్ పెట్రోల్ తీసుకొని పోయి తగలబెట్టినట్టు తగలబెట్టి అది కాదు. మాకు చట్టము న్యాయం ముందు ఇవి గౌరవిస్తాం. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. షరియత్ చట్టాలను గౌరవించేది ఎంఐఎం. అక్కడ మేము పోలీసులని ఎంఆర్ఓని తీసుకెళ్లిన తర్వాత పిల్లలు నమాజ్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారని చేసి చూపిస్తున్నారు పోలీసుల ముందే. అప్పుడు కొద్దిగా ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే అతనేదో ఇంకా ఒక మాట ఏదో తప్పుగా వాడాడట. వీళ్ళు ఆవేశంలో చేసుకున్నాడు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ. దానికి ఎంఐఎం మొత్తం రంగు పులివింది. ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్. అక్కడ బీజేపీ హిందువుల ఐక్యత బలంగా ఉంది. బీజేపీ ప్రతిసారి గెలుస్తుంది. హిందువుల ఐక్యత చెడగొట్టాలని కాంగ్రెస్ బీఆర్ఎస్. ఎంఐఎం ఎప్పుడైతే రెండు మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి ఎంఐఎం పార్టీ ఉన్నదా? వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విషయం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ మత కల్లోలు. అది బైన్సా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, పాత బస్తీ కావచ్చు. దాన్ని వద్దు ఆరుమూరులో. ఎందుకంటే ముస్లింస్ కు నేనే ఎమ్మెల్యేని, క్రిస్టియన్స్ కి నేనే ఎమ్మెల్యేని, హిందువులకు నేనే ఎమ్మెల్యేని. అన్న ప్రజలు నా ప్రజలకు శాంతితోని సైమంతో ఉండాలా. మనం ఆరుమూరులో పుట్టేది మనము, మనం బతకాల్సింది ఇక్కడ, మనం అందరం కలిసి ఉండాల్సింది చెప్పడానికి వెళ్తున్నాం. నేను ఎవడో హైదరాబాద్కి వెళ్ళి గుండాలను తీసుకొని వచ్చి, నిజామాబాద్కి వెళ్ళి గుండాలను తీసుకొచ్చి రోహింగ్యా ముస్లింస్ చొరబడి
ఆర్మూర్ అల్లకల్లోలంగా మత కల్లోల కేంద్రంగా తయారు చేయాలనుకుంటారు. ఇది ఓకే. నేను వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఘటనపై బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? చూస్తాం ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిట్ వేయాల. ముందు ఎవరైతే అతను నమాజు నేర్పి పర్మిషన్ చెప్పి రోజు నేర్పుతున్నాడో వీళ్ళకు విదేశీ సంస్థల నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎంత మందిని మార్చారు ఇప్పటి వరకు మత మార్పిడి, ఏ రకంగా తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు, ఏమేమి లింక్స్ ఉన్నాయి. ఇంకా తెలంగాణలో ఆర్మూర్తో పాటు ఇంకా మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఎవరెవరు ఎన్ని స్కూళ్ళలో ఇట్లా మతం మారుతున్నారు, పిల్లలకు విషం పోస్తున్నారు. మా హిందూ పిల్లలకు అవసరం ఏమున్నదని నేర్పేది అది ఒక్కరు కూడా ఖండించరు. కాంగ్రెస్ వాళ్ళు ఖండించరు, రేవంత్ రెడ్డి ఖండించరు. ఓకే, రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు ఉర్దూ అనేది ప్రత్యేకంగా మదర్సాలో నేర్పించే అంశం. అయితే ఇప్పుడు ఈ పాఠశాలలో ఉర్దూ నేర్పించడం వెనుక ఎవరికి హస్తం ఉందంటారు? నేనేమంటున్నానంటే ఉర్దూ నేర్పించాలనుకుంటే మీరు ఉర్దూ పర్మిషన్ తీసుకోండి, ఉర్దూ కాలేజీ పెట్టుకోండి, ఉర్దూ యూనివర్సిటీ పెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ తీసుకొని మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం అని చదువుతుంటే వాళ్ళకు బలవంతంగా ప్రలోభ పెట్టి చిన్న పిల్లల్ని భయపెట్టి నమాజ్ చేర్పించడము, నమాజ్ నేర్చుకోకపోతే మీ అమ్మ నాన్నని చంపుతామంటాము. ఇదేం పద్ధతి అండి? ఇప్పుడు 80% ఉన్నప్పుడే హిందువుల పరిస్థితి ఈ రకంగా ఉంటే రాను రాను హిందువుల పరిస్థితి ఏం కావాలండి? ఇక్కడ మీకేదైనా కక్ష ఉంటే బీజేపీతో రాజకీయ క్షేత్రంలో కొట్లాడండి. ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ప్రజల మధ్యన వైషమ్యాలు ఎందుకు పెడుతున్నారు అంటున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ నాయకులైనా ప్రజలు కల్పించాలి. ముందు భారతీయులుగా మనం బతకాలి ఇక్కడ ఈ దేశంలో. ఓకే చేస్తారు మీరే. ఓకే, రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు అధికార పార్టీ ఈ తతంగాన్ని ప్రోత్సహిస్తుంది అంటారా? ప్రోత్సహిస్తేనే కదా ఈ రోజు నన్ను అర్ధాంతరంగా అన్యాయంగా నడి రోడ్డు మీద అరెస్ట్ చేయడము, నా ప్రజలు నన్ను కలవనివ్వకపోవడము. ముస్లింస్ అయినా నా ప్రజలే కదా, వాళ్ళకి చెప్పాలి కదా మీరు ఇద్దరు మనం కలిసి ఉందామని. నేనే కదా వెళ్ళాల్సింది, అక్బరుద్దీన్ కాదు కదా. అక్బరుద్దీన్ చార్మినార్ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే, నేను ఆర్మూర్ ఎమ్మెల్యే. వాళ్ళు పెట్రోల్ పోతే నా ఆర్మూర్ తగలబడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదండి. కాబట్టి ఇదంతా ఒక రాజకీయ కుట్ర లాగుంది, కుతంత్రం లాగుంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో దీని ఒక తిట్టేసి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఏదైనా అవసరమైతే మర్కజ్ వాళ్ళకు కూడా చెప్పాను, ముస్లిం పెద్దలకు, హిందూ పెద్దలకు చెప్పాను. ఈ చిన్న చిన్న సంఘటనలకు ఎంఐఎం వాళ్ళు, ఈ గుండాలు, ఈ గుసుబేటీలు, ఓకే రాకేష్ రెడ్డి గారు, రాకూడదు ఆర్మూర్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అలాగే బీజేపీ పార్టీ ఏ విధంగా అడ్డుకోబోతుంది, అలాగే బీజేపీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎక్కడైనా సరే మేము కలిసి ఉందాం అంటున్నాము, కలిసి బతుకుదాం అంటున్నాము. మీ మదరాసాలు, మీ ఏవైతే ప్రార్థనా స్థలాలు ఉన్నాయో మీ ధర్మం మీరు నేర్పుకోండి, ఎవరికి అభ్యంతరం ఉంది? మా పిల్లలకు మేము నేర్పుకుంటాము, మా ధర్మం ఏం చెప్తున్నా అది నేర్పుకుంటాము. కానీ ఈ రకంగా ఏంది? లవ్ జిహాదులు మీరే చేస్తారు, ల్యాండ్ జిహాదులు మీరే చేస్తారు, ఓటు జిహాదులు మీరే చేస్తారు. ఇక లాస్ట్కు మా బిడ్డలను కూడా మాకు కాకుండా చేస్తారు. ఇక ఇప్పుడు మా బిడ్డలని కిడ్నాప్ చేసిరి, లవ్ జిహాదులు చేసిరి, చేసుకున్న తర్వాత సంసారం చేయక 60 టుక్కలు చేసిరి, శ్రద్ధాదాసం చేసినట్టు చేసుకున్నారు మీరే. శ్రద్ధాదాసం 60 టుక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేది మీరే. ల్యాండ్ జిహాదులు చేస్తారు, ఏదైనా దేవాలయ భూములు కనబడితే దర్గాలు కడతారు. ఇదేంటండి? కలిసి ఉందామన్నప్పుడు ఇవన్నీ మనం ఇట్లా చేస్తే ఎట్లా? ఎక్కడ ఉంటే మనం చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ముస్లిం పెద్దలు, హిందూ పెద్దలు, రాజకీయ పార్టీలకు అతీతంగా కూర్చుని పరిష్కరించుకోవాలా. ఓకే, కాబట్టి భవిష్యత్తులో హిందూ కార్యాచరణ కంపల్సరీ హిందువులమంతా ఐక్యతమవుతాం. ఇట్లాంటి ఎంఐఎం ఏదైతే హిందూ ముస్లింల మధ్యన గొడవలు పెడుతుందో అవి జరగనివ్వం. అలా కుట్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా సఫలం కానివ్వము. హిందూ ముస్లిం అందరం కలిసే ఉంటాం ఆర్మూర్లో. ఈ రోజు లేదు, మా తాత ముత్తాత నుంచి కలిసి ఉంటున్నారు. కొత్తగా కలిసి ఉంటే మాకు చెప్పే అవసరం ఏమన్నది? ఎంఐఎం ఎక్కడ? ఎంఐఎం మా ఆర్మూర్లో మాకు పాటలు ఎందుకు చెప్పాలా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ శాసనసభ నేనున్నాను. ఇక్కడ నా ప్రజల మధ్యన చిచ్చు పెడితే నేను ఒప్పుకోనండి. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరిగినా ఖండిస్తాము. రాకేష్ రెడ్డి గారు, అంటే ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల హిందూ దేవాలయాల కూల్చివేత ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు పాఠశాలలో ఉర్దూ ప్రవేశించడంతో అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుంది? అది వేరే అండి. ఉర్దూ పాఠశాలలు పర్మిషన్ తీసుకొని పెట్టుకోమనండి, ముస్లింస్ ఏం అభ్యంతరం లేదు. మద్రాసులో అరబీ నేర్పుతారు, అరబీ నేర్చుకోమని. మేము మా హిందూ పిల్లలకు బలవంతంగా ఎందుకు నేర్పుతున్నారు? మీరు అనుమతులు తీసుకొని పెట్టుకోండి.
మీ పిల్లల్ని జాయిన్ చేసుకోండి ఉర్దూ, లేదంటే ఇంకేదైనా భాషలు పెట్టుకోండి. ఎవరు అంటున్నారు? మా పిల్లలకు మత మార్పిడి ఎందుకు చేస్తున్నారు? మా ఆడపిల్లలేమో లవ్ జారీ చేస్తున్నారు, మా ఆస్తులనేమో ల్యాండ్ జారీ చేస్తున్నారు, రగ్గోడ్లు అనుకుంటా. ఓకే కాబట్టి ఇట్లాంటి దుందుడుకు చర్యలు, ఇట్లాంటి వ్యతిరేక చర్యలు, హిందూ వ్యతిరేక చర్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదున్నా చట్టపరంగా న్యాయపరంగానే ఎదుర్కొంటాము. రాష్ట్రంలో ఈ సమస్యను ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఎంఐఎం ఆగడాలు జరగకుండా చూసుకుంటాం. ఓకే, ధన్యవాదాలండి రాకేష్ రెడ్డి గారు.